క్యాజువల్‌గా అందరిలో ఉన్న అపోహ ఏంటి అనంటే, మనకి మంచి హౌస్ ఉన్నప్పుడో, లేకపోతే మన దగ్గర మంచి ఆర్నమెంట్స్ ఉన్నప్పుడో, లేదంటే మనం ఒక మంచి ప్రొఫెషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడో, అందరిలోనూ మన వాల్యూ అనేది హై లెవెల్‌లో ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అపోహ పడుతూ ఉంటారు. కానీ మనమందరం కూడా తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అనంటే, మనిషికి తన యొక్క వాల్యూ అనేది తన క్యారెక్టర్‌ని బట్టే వస్తుంది. అయితే ఈ సొసైటీలో మన వాల్యూని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, అల్టిమేట్‌గా సుప్రీం క్రియేటర్ దృష్టిలో మన వాల్యూని పెంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఇలా మన వాల్యూ పెరగాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క క్యారెక్టర్ అనేది ఒక గుడ్ వేలో మనం బిల్డ్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన భగవద్గీత 16వ అధ్యాయము 2-3 శ్లోకాలు మనం పరిశీలించినప్పుడు అందులో తెలియజేయడం జరుగుతుంది. ఒక శ్రేష్టమైన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయనంటే అహింస, సత్యం, ధర్మం, సహనం, దయాగుణం ఇలాంటి మంచి గుణాలు గాని, మంచి విలువలు ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క విలువ అనేది పెరుగుతుంది. వారి యొక్క విలువ హై స్టేజ్‌లో ఉంటుంది అని చెప్పేసి మన భగవద్గీత కూడా మనకు తెలియజేస్తుంది. సో, మనం ఈ యొక్క సొసైటీలో మన వాల్యూని పెంచుకోవాలన్నా అల్టిమేట్‌గా మన యొక్క సుప్రీం క్రియేటర్ దృష్టిలో మన వాల్యూ పెంచుకోవాలి అన్నా సరే, మనం ఖచ్చితంగా మన యొక్క స్క్రిప్చర్స్ గైడ్‌లైన్స్‌ని మనం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి.